నా పేరు సాయిలత అండి. మా బాబు ఇంజనీరింగ్ చదివాడు. అయితే ఈయన బాలశౌరి గారి ఎంపీనని చెప్పి ఆయన ఒక అతనికి బాలకోటి అని ఆయనకి ఎంపీ గారి పిఏనని చెప్పి చెప్పాడండి. ఆయనకి నమ్మకంగా 4-5 పనులు చేసి పెట్టాడంట. ఇట్లా ఎంపీ కోటాల ఉద్యోగాలు ఉన్నాయండి, మీరు ఎవరినైనా సరే తీసుకొచ్చుకోండి, డబ్బులు కడితే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఆయన మనవడికి కట్టుకున్నాడు. అట్లా అందరికీ పాకి ఎవరికి ఇచ్చారండి? ఆయన గోపాల్ సింగ్ అనే ఆయనకి కట్టుకున్నాడు. ఆయన కూడా మేము వచ్చినప్పుడు నమ్మకంగా మాట్లాడి, అమ్మ బై హ్యాండ్ ఇవ్వద్దు, మీరందరికీ ప్రూఫ్లు ఉండాలి, మీరు ఫోన్ పే చేయండి, మాకు డబ్బులు ఫోన్ పే చేస్తే గోపాల్ సింగ్ అనే ఆయనకే ఫోన్ పే చేసామండి. మేము 1.5 లక్షల డబ్బులు, ఒక్కొక్కళ్ళు 2 లక్షలు కట్టారు. అట్లా రకరకాలుగా కట్టించుకున్నాండి. మీకు ఈ జాబ్ ఉంది, కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ ఉంది అని. సరే గవర్నమెంట్ ఉద్యోగాలు కదా అని చెప్పి నమ్మి వచ్చాం. మీకు జనసేన పార్టీ ఇది మన పార్టీ, పవన్ కళ్యాణ్ గారి హయాంలో మనకు అన్యాయం జరగదు, మీకు జాబులు ఉన్నాయి, నేను బాలశౌరి గారి పిఏని అని చెప్పి కట్టించుకున్నాడండి ఆయన. అందుకని చెప్పి అడుగుదాం. ఎంతమంది ఉంటారమ్మా బాధితులు? సుమారుగా 60 మంది ఉంటారండి. ఎక్కడెక్కడ ఏమేం జాబులు ఇస్తామని చెప్పి అందరు కంప్యూటర్ ఆపరేటర్ జాబులు అని చెప్పాడండి. మాకు అతను అదే చెప్పాను కదండి, ఒక అతను బాలకోటి అనే ఆయనకి ఏవో అంతకు ముందు 4-5 పనులు చేసి పెట్టాడంట. ఆయన వ్యవసాయమేనండి. ఆయనకి ఏదో హాస్పిటల్లో వస్తే అదిగో ఆయనకి ఏదో హాస్పిటల్లో ఆయనకి ఏదో అవసరము ఫోన్ చేస్తే ఎంపీ గారు ఆఫీస్కి వెళ్తే మీకు ఇట్లా పని జరుగుద్ది అని చెప్తే ఏదో హాస్పిటల్కి వచ్చినప్పుడు బాగా చూస్తారనో మరి ఏదో ఆయన చేస్తే ఆయన 4-5 పనులు చేసి పెట్టారు. కంప్యూటర్ ఆపరేటర్ జాబ్ అండి, మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఇప్పుడు మీకు మీ చేతిలో ఉన్న కాగితాలు ఆర్డర్ కాపీ? అది ఇది ఆర్డర్ కాపీ అండి. ఇది తీసుకుని ఎప్పుడు ఇచ్చారమ్మా? ఇది దాదాపు కొంతమందికి 6 నెలల క్రితం వచ్చినాయండి. ఆర్డర్ కాపీలు తీసుకుని ముందు ఇక్కడ రమ్మన్నారండి. 29వ తారీఖేమో మెడికల్ కాలేజ్ దగ్గరికి రండి, డిఎంహెచ్ఓ ఆఫీస్కి రండి అని అన్నారు. తర్వాత ఏమో మళ్ళీ పోస్ట్ పోన్ అయిందండి, 30వ తారీఖున అక్కడికి రండి, విజయవాడ హోటల్కి రమ్మని చెప్పాడు. అందరం అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక ఆయన అసలు లేరు. ఇక అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ హోటల్లో ఇక్కడ అసలు హోటల్లో బుకింగ్ లేదు, ఏం లేదు, మీరు అందరు ఇక్కడికి వచ్చి ఎందుకున్నారు, ఇంతమంది ఉన్నారు, వెళ్ళిపోండి అని పంపిస్తే ఇదేదో జరిగిందని చెప్పి మేమందరం ఇక్కడికి వచ్చామండి. ఎంపీ గారు ఆఫీస్కి అన్నారు కదా, కానీ ఆయన ఎప్పుడు వచ్చినా ఒక్కడే మాట్లాడారు. మేము ఒకవేళ ఆఫీస్కి వచ్చినా తీసుకొచ్చి బయటికి వాళ్ళకి ఎవ్వరికి తెలియకూడదమ్మా, మీరు కూడా ఎవ్వరికి చెప్పొద్దు మాట్లాడదాం. వీళ్ళు ఆఫీస్లో వాళ్ళు కూడా ఏమన్నారండి, మీరు ఎవరన్నా వచ్చి మాట్లాడుతున్నా ఏంటి వాళ్ళు వచ్చారంటే ఏదో పని మీద వచ్చారని మాకు అలాగే చెప్పాడమ్మా, ఇంత చేస్తాడని మాకు తెలియదు. 2 రోజుల క్రితం వచ్చినప్పుడు చెప్పారండి, ఏమన్నారు, మనీ అయితే మీకు ఇప్పిస్తాం, ఉద్యోగాల సంగతి తెలియదు, వాడిని పట్టుకుంటాం మేము, మీ డబ్బులు మీకు రికవరీ చేసిస్తాం, మీడియా వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడొద్దు అన్నారు. తీరా ఇప్పుడు వస్తే ఇక్కడ ఎవ్వరూ లేరండి, తాళం వేసింది. ఆయన శివ గారు అండి, ఆయన పిఏ అన్నారండి. ఇవాళ మేము ఫోన్ చేసి అడిగాము, అడిగితే మేము ఆ రోజున అతన్ని పట్టుకుంటామని చెప్పాము. పట్టుకున్నాము, చిలకలపూడి స్టేషన్ లో పెట్టాము ఆయన్ని. మీరు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసుకోండి, మా బాధ్యత అంతవరకే, మీరు కంప్లైంట్ చేసుకుంటే పోలీసులు ఏం చెప్తారనేది మీరు అక్కడ చూసుకోండి అన్నారు. మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు న్యాయం జరగదని చెప్పి మేము ఉండి లేక కట్టుకున్నాం. ఆ డబ్బులు మా డబ్బులు మాకు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి మేము కోరుకుంటూ ఇక్కడే ఉండి మీడియా వాళ్ళని పిలిచామండి. జాబులన్నీ నిజమే అనుకుని నమ్మి మేమందరం డబ్బులు బయట వడ్డీలు తీసుకొచ్చి ఉండి లేక కట్టామండి. మేమందరం కూడా మాది గుడివాడండి. మేమందరం ఉండి లేక మా అత్తగారు మా మామగారికి తెలియకుండా, మరి మా హస్బెండ్కి తెలియకుండా ఏదో జాబులు చేసుకున్నామని మరి మేము తీసుకొచ్చి ఇలా కట్టామండి. ఎప్పుడు కాంటాక్ట్ లోనే ఉండేవాడండి ఆయన. నేను 2 లక్షల రూపాయలు కట్టానండి. మెడికల్ కాలేజీలో రేడియోలాజికల్ ఫిజియోసిస్ట్. ప్రతిసారి ఎప్పుడు అడిగినా జాబ్ కన్ఫర్మ్ అయినా అని అడిగితే కన్ఫర్మ్ అయినండి అని చెప్తూ ఉండేవాడండి. అక్కడికి మేము ఈ లెటర్ చూపించి ఏంటి ఇది నిజమేనా సార్ అని అడిగితే అసలు ఇది నిజమేనండి, కాకపోతే ఇది ఒరిజినల్ కాదు, మేము ఇచ్చిందేనండి, మీకు మా నిజమైన జాయినింగ్ లెటర్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత నిజంగా ఇస్తారు, మీకు పక్క
డేట్లతో పే స్కేల్ ఎంతో మీకు డ్యూటీ టైమింగ్స్ ఏంటి అన్ని వివరాలతో అఫీషియల్ గా ఇస్తారు. ఇది మేము ఇచ్చిందే, ఇది మేము పలానా చోట పలానా జాబ్ కన్ఫర్మేషన్ కోసం ఇది ఇస్తున్నారు మీకు అని చెప్పారండి. మేము హాస్పిటల్కి వచ్చాము, గవర్నమెంట్ హాస్పిటల్కి బందరం. ఎవరైనా తీసుకొచ్చి వాళ్ళు ఏమన్నా డాక్టర్ గారు వాళ్ళు మరి చూడరు అని భయం ఎత్తి ఎవరిని పోటీ ఏంటంటే మీరు ఎంపీ గారు ఆఫీస్కి వెళ్ళండి. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో అక్కడికి వెళ్తే ఆ గురించి ఫోన్ వస్తే వీళ్ళు చూస్తారని చెప్పుకోలేదు. అప్పుడు వస్తే ఇక్కడ గోపాల్ గారు అక్కడ కంప్యూటర్ కాడ ఉన్నాడు. వచ్చిన తర్వాత ఎవరు ఏంటంటే పలానా ఊరు అని చెప్తే ఏంటి మీకు కావాల్సింది అంటే పెద్ద అంటే ఇట్లా ఆఫీస్కి మీరు ఫోన్ చేస్తే చూస్తారంటే హాస్పిటల్కి అని చెప్పి అడిగారు. అడిగితే 2-3 సార్లు చేశారండి. చేసి హాస్పిటల్లో మనం చూశారండి, బాగా చూశారు. తర్వాత ఒకసారి ఫోన్ చేశా, ఏంటి మరి ఇట్లా చూశారో మరి 130 ఉద్యోగాలు పని అన్నారు, మీ ద్వారా అవుతాయా అని అడిగా నేనే. అయితే ఉద్యోగాలు చాలా పెద్ద డబ్బులు కట్టుకుని ఇలా ఉండారా అన్నాడు. ఉద్యోగాలు ఏం ఉద్యోగాలు అంటే ప్రైవేట్ ఉద్యోగాలు కాదు, గవర్నమెంట్ ఉద్యోగాలు పక్క గవర్నమెంట్ ఉద్యోగాలు డబ్బులుగా ఎంత కట్టాలి, అంత పేదోళ్ళు లక్షల్లో ఎక్కువ కట్టలేరు మా వాళ్ళు అన్న. 1.5-2 కట్టేవాళ్ళు లేరన్నాడు. అయితే 1.5 అడుగుతారు, ఒకళ్ళిద్దరు అడిగా. వాళ్ళు అడిగితే ఏమన్నారని కట్టుకుంటా అన్నారు. 10 నెలలు అయింది. నేనేం చెప్పాను వాళ్ళతో, అయ్యా నా మీద డిపెండ్ అవ్వద్దు, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి అతనితో మాట్లాడకండి, నేను వస్తా, మీకు ఇష్టమైతే డబ్బులు కట్టుకోండి లేదా తిరిగి వచ్చేయండి, మనకు ఆయిల్ ఖర్చులు పోతుంది. అట్టా మామూలుగా ఒకరు 30 మంది 40 మంది 60 మంది అడుగుతుంది. ఒక్కోళ్ళు 1,50,000 2 లక్షల దాకా కట్టించుకున్నారు. ఏం ఉద్యోగాలు? కరెంటు, మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో, కృష్ణా యూనివర్సిటీ 4 అనేది. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు ఏమన్నారంటే మొన్న 31వ తారీఖున ఇదివర రమ్మన్నాడు. అది హోటల్ అయ్యా, ఐదో హోటల్. అక్కడ రండి 1 గంటకి మీకు ఇది ఉంది అపాయింట్మెంట్, అక్కడ మీకు కరెక్ట్గా ఏ తారీఖుని మీరు జాయిన్ అయ్యి చెప్పేస్తారు అక్కడ రమ్మన్నారు. మేము 11:30-12 గంటలకు వెళ్ళిపోయాము. వెళ్ళిపోతే అసలు ఇన్నో హోటల్లో అక్కడ మాకు రూమే బుక్ చేయలేదు, ఎవరు లేరని చెప్పారు. చెప్తే ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. ఎంపీ గారు నేను కలిసారా? తర్వాత నేను ఎంపీ గారు లేరా, ఎంపీ గారు స్విచ్ ఆఫ్. స్విచ్ ఆఫ్ గారికి కొంతమంది అక్కడే ఉండి మాకు బళ్ళు ఉండాలి మాత్రం ఇక్కడికి వచ్చాము. ఆ రోజు దృష్టికి ఫోన్లో అయినా చెప్తారా? ఫోన్లో దృష్టికి వెళ్ళింది. ఫోన్లో దృష్టికి వెళ్తే శివగారితో మాట్లాడమన్నాను. శివగారితో మాట్లాడండి అంటే ఆ రోజు ఇక్కడికి వచ్చామయ్యా. ఇక్కడికి వచ్చి మేము మాట్లాడి శివగారు ఏం చెప్పారంటే, మీరు అలర్ట్ చేయొద్దు, మీడియమ్స్ ఏం వద్దు, అది చేశారు కాబట్టి నాకు శనివారం వారం టైం 2 రోజులు టైం అండి, మీకు ఉద్యోగాలు అయితే నేను ఇప్పించలేను, డబ్బులుగా రిక్వైర్ పెట్టే తాడితో. ఇప్పుడు శివగారు ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చి లోన్ వేశారు, మీరు కూడా స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ ఇవ్వండి అని చెప్పారు.